11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని స్కూల్లో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నెల్లూరులోని శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్స్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని స్కూల్స్ లో కూడా చేసుకోవడం 11వ యోగాంధ్ర కార్యక్రమం స్కూల్స్లోనే కాదమ్మా, ఈరోజు ప్రపంచమంతా భారతదేశాన్ని చూస్తుంది. ఎందుకంటే ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుతో దాదాపు ఆంధ్రప్రదేశ్లోనే 1,00,000 కేంద్రాల్లో ఈరోజు యోగా చేస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా దాదాపు ఇప్పటికే 90 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారట. 90 కోట్ల మంది ఈరోజు యోగాలో పాల్గొంటున్నారు, యోగా చేస్తున్నారు. యోగా యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని అందరికీ కూడా ఆరోగ్యం, ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా మన భారతదేశం సుభిక్షంగా ఉండాలని మోడీ గారి కలే ఈ యోగాంధ్ర. అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఒత్తిడికి దూరంగా ఉండాలని, అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు యోగా కార్యక్రమం మన నెల్లూరులో శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు పిఎంపి అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజే కాదమ్మా, ఇది గత 15 రోజుల నుంచి జరుగుతుంది, కంటిన్యూగా జరుగుతుంది. ఎవ్రీడే ఇక్కడ యోగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని ప్రతిరోజు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకుని అందరూ ఆరోగ్యంగా కావాల్సిందిగా కోరుతున్నారు. సార్ చెప్పండి, 15 రోజుల పాటు పిల్లలందరూ కూడా శిక్షణ ఇచ్చి ఈ రోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అందరికి నమస్కారం. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా యోగా అనేది నిరంతరం చేసేటువంటి ప్రక్రియ. ఈరోజు మన ప్రీతమ భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా సంకల్పం ప్రతి స్కూల్లో, ప్రతి వాడవాడల, ప్రతి అన్ని దగ్గర చేయాలని వారు మనకందరికి సూచించారు. కాబట్టి దాని సందర్భంగా అన్ని దగ్గర ఈరోజు యోగాంధ్రాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ఇది ఇంతటితోనే కాదు, ఇది నిరంతరం చేసేటువంటి ప్రక్రియ. కాబట్టి మనకు ఆరోగ్యం ఉంటేనే మనం ఏమైనా చేయగలం. అందుకోసం ఈ యోగా అనేది చాలా మన జీవితంలో ఒక భాగం. కాబట్టి అందరూ కూడా యోగా చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటారని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ యోగాంధ్ర కార్యక్రమానికి మీ స్కూల్లో ముఖ్యంగా వాణిశ్రీ గారిని కూడా ఈరోజు ఇన్వైట్ చేసినట్లు తెలుస్తుంది. దీని గురించి ముఖ్యంగా మన ముఖ్య అతిథిగా ఈరోజు మన సినీ నటి వాణిశ్రీ గారు ఆహ్వానించడం జరిగింది. ఈ యోగా గురించి వారికి చాలా ఆసక్తిగా ఉన్నందువల్ల తప్పకుండా వస్తాను మీ స్కూల్కి అని చెప్పి వారు చెప్పినారు. కాబట్టి ఆ మేడం గారు ఇక్కడికి వచ్చేసినందుకు మాకు స్వాగతం పలుకు చాలా సంతోషంగా ఉంది.
నమస్తే మేడం. ముందుగా మీకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మా సేమ్ టు యూ. మేడం, ఈ రోజు శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యోగాంధ్ర కార్యక్రమం ఎలా జరిగింది? అత్యంత వైభవంగా జరుగుతుంది. మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సాటర్డే పిల్లలకి యోగా క్లాసులు నిర్వహిస్తున్నాము. యోగా గురువు పెంచలయ్య గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే ఇప్పుడు అధునాతన జీవితంలో ప్రతి మనిషి టెన్షన్తోనే ఉన్నారు. కాబట్టి ఆ టెన్షన్లన్నీ పోగొట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా యోగా చేయాలి. యోగా అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం, మానసికంగా ఏకం కావడం, అలాగే ఆరోగ్యాన్ని రూపొందించుకోవడం, ఏకాగ్రతగా పెంచుకోవడం. కాబట్టి అందరం యోగా చేయాలి. యోగా చేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది. పతంజలిలో చెప్తారు, యోగా చిత్ర వృత్తి నిగ్రహ. అంటే మన మనస్సుని మనం చేసే ఏ పనిలోనైనా నిగ్రహించుకోవడం. కాబట్టి ఏకాగ్రత పెరగాలన్నా, మనం మంచి ఆరోగ్యాన్ని సాధించాలన్నా యోగా చేయటం అయితే తప్పనిసరి. సర్వధర్మ శాస్త్రాలలో యోగా శాస్త్రం కూడా ఒకటి. ఆరోగ్యపరంగా ప్రతి మనిషి కూడా యోగా చేయాలి. చాలా సింపుల్ వర్డ్స్ తో చాలా చక్కగా వివరించారు మేడం యోగా గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రముఖ యోగా మాస్టర్ పెంచలయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా గురించి, యోగా ప్రజల జీవితాల మీద ఏ విధంగా ఉపయోగపడుతుంది? నమస్కారం అండి. మరి ఈరోజు అంతర్జాతీయ యోగా దిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. జీవితంలో, మనిషి జీవితంలో యోగా అనేది ఒక భాగంగా చేసుకుంటే లైఫ్లో ఈరోజు ప్రతి మానవుడు ఏదో ఒక విధంగా టెన్షన్లు, ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. అటువంటి తరుణంలో మన ప్రధానమంత్రి గారు దీనికి చొరవ తీసుకొని ఇది సంవత్సరానికి ఒక్కసారి యోగా డేగా ప్రకటించినారు. యోగా డే ఆయన ప్రకటించక ముందప్పటి నుంచి కూడా 2 సంవత్సరాలు స్టార్ట్ చేసినాను. ఇది గర్వంగా చెప్పగలను. ఎందుకనంటే అన్ని డేలు ఉన్నాయి, ఈ డే కూడా ఉంటే బాగుంది అనుకున్నాను. మరి ఆయన గారికి ఆ చెవిలో వెళ్ళినట్టుంది ఆ వైబ్రేషను. ఇది చాలా ఆనందకర విషయం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా యోగా డే నేను నిర్వహిస్తున్నాను. మరి ఎంతోమంది దీని ద్వారా నయమైపోయేసి ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఎలాంటి క్రిటికల్గా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా దీని నుంచి యోగా చేస్తే ఆరోగ్యంగా ఉండాలని వందల మంది నా దగ్గర ఉండే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా యోగా డే రోజు ఒక్కరోజే కాకుండా ఇది రోజు నిరంతరం యోగా డేగా చేసుకోవాలని ఇంట్లో కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా దీన్ని సాధన చేసి నిత్యం ఆరోగ్యంగా ఉంటే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మరి ఎంత ధనం ఉన్నప్పుడు కూడా ఆరోగ్యం లేకపోతే అది వృధా అవుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో యోగాని ఒక భాగంగా చేసుకొని గురువుల సన్నిధిలో ఈ యోగాని కానీ చేస్తే క్రిటికల్ అయిన సమస్యలను కూడా, ఆపరేషన్కి ఇచ్చే కేసులను కూడా మనం దూరం చేయించిన సభాముఖంగా అందరికీ కూడా నేను చెప్తున్నాను. ఇటువంటి కేసులను కూడా బాగా చేసుకోవచ్చు గురుముఖంగా చేస్తే. మరి ప్రతి ఒక్కరు కూడా యోగాను అభ్యసించి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరికి మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. సో ఇదండి యోగాంధ్ర కార్యక్రమాన్ని నెల్లూరు గుజుబుజ నెల్లూరులో ఉండేటువంటి శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి వాణిశ్రీ గారు ఇక్కడికి విచ్చేశారు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసి చాలా చక్కగా ఆసనాలన్నీ కూడా వేశారు. ఇవి వాటి శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో
యోగాంధ్ర కార్యక్రమ విశేషాలు చూశారు కదండి. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9.